నా బాధ అంతా ఏంటిదంటే మీ హృదయములు ఈ రాత్రి రేపబడాలి, ఒక లోతైన ప్రార్థనలోనికి వెళ్ళిపోవాలి. నీవు నీ ఇంటి వారందరూ దేవుని దగ్గర కూర్చునే వరకు కన్నీటితో ప్రార్థించడం ఆపకూడదు ఈ రోజు నుండి నువ్వు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మన మట్టుకు మనం రక్షణ పొందితే చాలా, మన మట్టుకు మనం ప్రభువుని తెలుసుకుంటే చాలా, మన మట్టుకు మనం ప్రభువును కలిగి ఉంటే చాలా, మన మట్టుకు మనం మన ఇంట్లో ఒక్కరమే దేవుని రాజ్యానికి చేర్చబడితే చాలా. మన ఇంటి వారి సంగతి ఏంటి చెప్పండి? మన ఇంటి వారి సంగతి ఏంటి? నాన్న సంగతి ఏంటి? అమ్మ సంగతి ఏంటి? పిల్లల సంగతి ఏంటి? తోడబుట్టిన వారి సంగతి ఏంటి? నీ రక్త సంబంధికుల సంగతి ఏంటి? నీకు రక్షణ దొరికింది, నీకు ప్రభు దొరికాడు, వాళ్ళు ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నారు. వారు రేపు తీర్పు దినమందు దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ఆయన బయలుపరచబడు దినమందు వారు వరుసలో నిలబడాలి.